తెలంగాణ ప్రభుత్వ పాలన అమెరికా నుండి నడుస్తోందంటూ విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. సీఎం, సీఎస్, ఫైనాన్స్ సెక్రటరీ ఈ ముగ్గురు అమెరికాలో ఉంటే ఇక్కడి పాలన ఎవరు చూస్తారంటూ ప్రశ్నించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా అంటూ ఫైర్ అయ్యారు పాడి కౌశిక్ రెడ్డి. అసలు ఈ ప్రభుత్వం మొత్తం కూడా అమెరికా నుంచి నడుస్తున్న విధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు నాకున్న సమాచారం మేరకు ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ముగ్గురు కలిసిపోయిన చరిత్ర నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఎన్నడూ కూడా లేదు. అసలు ఈ గవర్నమెంట్ ఉన్నదా లేదా, ఇలా బాధ్యతగా ఇదేమన్నా అయితే గిట్లా ఇప్పుడు గురుకులం గురించి చెప్పారు, దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇవ్వాలి. ఎక్కడున్నారు ఫైనాన్స్ సెక్రటరీ గారు? అమెరికాలో ఉన్నారు. ఫ్లైట్లో పోయినరు. ఇలా జుమ్ అని తీసుకొని పోయి మంచిగా ఇట్లా ఎగురుకుంటా జుమ్ అని పోయి మన ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు పోయి అమెరికాలో ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని, మీరేమన్నా అమెరికా ప్రెసిడెంట్ కాంటెస్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. అసలు ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఎంజిఎం హాస్పిటల్లో నిన్న కుక్కలు గరిచి ఒక చిన్నారి పుట్టిన అబ్బాయిని చంపేసినాయని వస్తూ ఉంటే ఒక్కరు కూడా స్పందించరే. అసలు ఈ ముఖ్యమంత్రి గారిని ఇంకో ప్రశ్న నేను అడగాలన్నా అనుకుంటున్నాను. తను ఏమన్నాడు? తను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలని ఏమన్నాడు? నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు. మరి అదే ఎన్ఆర్ఐల దగ్గరికి ఎలా పోయినావు కదను? మరి వాళ్ళు నాన్ రిలయబుల్ ఇండియన్సేనా? మరి మీరు నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరికి పోయినప్పుడు నాకు కొందరు అమెరికా నుంచి నా ఉన్న ఫ్రెండ్స్ కానీ నా కజిన్స్ కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు. మరి మమ్మల్ని ఈయన నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని ఆనాడని ఇవాళ మా దగ్గరికే వస్తున్నాడు కదా. మరి ఈ రేవంత్ రెడ్డి గారైన నాన్ రిలయబుల్ ఇండియన్ని మేమెట్లా నమ్మి పెట్టుబడులు పెట్టాలి అని ఇవాళ అమెరికాలో ఇదొక పెద్ద చర్చ అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.